Okay, hi and welcome to Smart Tech in Telugu. Friends, ఇవి నాయిస్ షార్ట్స్ గ్రూ బ్లూటూత్ ఇయర్ బడ్స్. సో దీని ప్రైజింగ్ చూసుకుంటే మనకి అమెజాన్లో దగ్గరగా 2000 ప్రైస్ అయితే ఉంది. సో మీకు ఆఫర్లో నేను చూసుకున్నట్లయితే వీటిని కేవలం 1500 రూపాయలకి ఆర్డర్ పెట్టాను. సో వీటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. సో వీడియోలో మనం దీన్ని కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. లోపల కంటెంట్ ఏమొస్తుంది అండ్ అదేవిధంగా మనకి బడ్స్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ముఖ్యంగా వీటిని మనం పేరింగ్ చేస్తున్నప్పుడు మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో ముఖ్యంగా ఈ బడ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే టచ్ కంట్రోల్స్ వస్తున్నాయి. సో కేవలం 2000 ప్రైస్లో మనకి టచ్ కంట్రోల్స్ వస్తుంది అండ్ అదేవిధంగా IP-X5 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది కాబట్టి సో ఈ బడ్స్ నాకు ఈ పాయింట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఖచ్చితంగా మనం లేట్ చేయకుండా ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ పైన చూసుకుంటే మనకి షార్ట్స్ గ్రూ అని చెప్పి రాసింది అండ్ బాటంలో చూసుకుంటే మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే రాసింది. సో ఈ కింద చూసుకుంటే మనకి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి రాసింది. సో సైడ్ చూసుకుంటే మనకి మ్యూజిక్ అండ్ ఎవ్రీడే అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో టాప్లో నాయిస్ బ్రాండింగ్ ఉంది అండ్ కింద షార్ట్స్ గ్రూ అని చెప్పి రాసింది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో వీటిని నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, మీరు చదువుకోవచ్చు. సో సైడ్ చూసుకుంటే వీటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్ట్రా బాస్ అని చెప్పి రాసింది అండ్ అదేవిధంగా 5 hours ప్లే టైం అని చెప్పి అయితే రాసింది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. సో ఫుల్ టచ్ కంట్రోల్స్ ఇందులో ఉంటాయి మీకు. సో ఇదే నాకు ఇందులో బాగా నచ్చింది. సో IP-X5 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. సో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. సో Type-C USB ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాక్స్ అయితే ఇది. సో మనం బాక్స్ను ఓపెన్ చేద్దాం, లోపల కంటెంట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో మనకి బాటంలో కొన్ని సీల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మనం రిమూవ్ చేద్దాం. సో సీల్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనం బాక్స్ ఓపెన్ చేయగానే సో బాక్స్లో మనకి సో టాప్లో చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది అండ్ దాంతోపాటు సేఫ్టీ గార్డ్ అయితే ఒకటి ఉంది. సో యూజర్ మాన్యువల్ సో మీకు నచ్చితే అయితే చదువుకోవచ్చు. ఇందులో మీకు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా సో పేరింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఛార్జింగ్ ఎలా పెట్టాలి. సో ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు మనకి మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని మనం పక్కన పెట్టేద్దాం. సో టాప్లో చూసుకుంటే మనకి సో ఇయర్ బడ్డే ఫైనల్గా ఉంది. సో ఇందులో చూసుకుంటే మనకి బాక్స్ ఛార్జింగ్ కేస్ ఉంది అండ్ బాటంలో చూసుకుంటే మనకి సో ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. లోపల చూసుకుంటే మనకి మరొక ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ కేబుల్ చూసుకుంటే మీకు Type-C సపోర్ట్ అయితే వస్తుంది. సో మీరు ఈ బడ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఈ కేబుల్తో అయినా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్ ఛార్జర్తోనైనా సో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు బాటంలో మనకి కొన్ని కార్డ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రోహిత్ శర్మ సో ఇమేజ్తో ఒక కార్డ్ అయితే ఉంది. సో వీఆర్ గ్రేట్ఫుల్ అని చెప్పేసి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే రిజిస్టర్ యువర్ వారంటీ అని చెప్పి రాసింది. సో మీరు వారంటీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే వీళ్ళ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఈ పాయింట్స్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే క్విక్ పేరింగ్ గైడ్ అని చెప్పి రాసింది. ఏ విధంగా మీరు పేరింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉంది. సో మీరు చదువుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈజీ రీసెట్ గైడ్ అంటే సో టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. పవర్ ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి, సో ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో ఇవన్నీ మనం పక్కన పెడితే సో ఫైనల్గా మనం సో బాక్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ పైన కూడా మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే రాసింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీకు చుట్టూ ఒక యాంటీనా బ్యాండ్ అయితే బ్లూ కలర్ ఉంది. సో ఇది నాకు చూడడానికి అయితే చాలా ప్రీమియం లుక్ అయితే అనిపించింది. సో ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఆల్ మనకి సో ఒక ఏదైతే మొబైల్కి యాంటీనా బ్యాండ్ ఉంటుందో సేమ్ దానిలాగానే ఉంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే Type-C పోర్ట్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా మీకు ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే సో 4 ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి. సో 4 ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. సో ఈ 4 ఇండికేటర్స్ కూడా మీరు ఛార్జ్ చేసుకున్నప్పుడు ఎన్ని పాయింట్స్ మీకు ఛార్జ్ అవుతుందో సో మీరు దాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయడానికి సో జస్ట్ ఒక మౌంట్ లాగా ఇచ్చారు. సో దీన్ని పట్టుకొని మనం ఓపెన్ చేస్తే మనకి బాక్స్ ఓపెన్ అవుతుంది. సో బాక్స్లో చూసుకుంటే మనకి ఏవైతే బడ్స్ ఉన్నాయో సో బడ్స్ని ఛార్జ్ చేసుకోవడానికి సో 2 అనమాట. సో వీటిని కూడా మనం పక్కన పెట్టి సో ఇందులో మనకి ఇయర్ పీసెస్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ మనకి బడ్స్కి 2 ఇయర్ పీసెస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వాటితో పాటు మనకి సో 2 డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే సో మీరు దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా మనం పక్కన పెడదాం. ఫైనల్గా మనకి బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేద్దాం. సో ఇది రైట్ బడ్ అనమాట అండ్ అదేవిధంగా ఇది లెఫ్ట్ బడ్. సో రెండింటిని మనం రిమూవ్ చేద్దాం.
సో వీటి టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు ఇప్పుడు డెమో వీడియోలో చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మీరు టచ్ కంట్రోల్స్ అయితే చేయొచ్చు. సో వీటి బిల్డ్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు. ఇంకా నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. సో వీటి బిల్డ్ క్వాలిటీ మీరు చూసారన్నట్లయితే ఖచ్చితంగా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో వీటి ప్రైజింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 2000 ప్రైజ్ అయితే ఉంది. ఆఫర్లో నేను 1600కి అయితే బై చేశాను. ఖచ్చితంగా ఈ ప్రైస్లో మాత్రం ఇవి ది బెస్ట్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో వీటిని పెయిరింగ్ చేసుకోవడం చాలా సింపుల్. సో జస్ట్ ఏదైతే బాక్స్ ఉంటుందో సో బాక్స్ నుంచి మనం బడ్స్ని తీయంగానే సో జస్ట్ మన మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేయగానే వితిన్ 10 సెకండ్స్లో మనకి పెయిరింగ్ అనేది అయిపోతుంది. సో ఈ నాయిస్ బడ్స్లో నాకు బాగా నచ్చింది ఒకటి, నెంబర్ 1 పెయిరింగ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. సో వితిన్ 10 సెకండ్స్లో మనం బాక్స్లో పెట్టి మళ్ళీ బయటకు తీయగానే సో పెయిరింగ్ అనేది అవుతుంది. అండ్ అదేవిధంగా టచ్ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. సో టచ్ కంట్రోల్స్ అంటే మనం ఏదైతే బడ్ ఉంటుందో సో మనం బడ్డు ఇలా చెవులో పెట్టుకున్న తర్వాత సో మనకి కాల్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే మనం కాల్ వచ్చిన తర్వాత సో సింగిల్ ట్యాప్ చేస్తే మనకి కాల్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనం కాల్ని రిసీవ్ చేసుకోవాలనుకున్నా సరే ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుని జస్ట్ ఒక 2 సెకండ్స్ ఇలా పట్టుకుని ఉంటే చాలు మనకి కాల్ అనేది రిసీవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం సాంగ్స్ని ప్లే చేసుకున్నప్పుడు జస్ట్ బడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇలా 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే మనకి సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ సాంగ్స్ని మార్చుకోవడానికి. అదే మీరు సాంగ్ని పాస్ అండ్ ప్లే చేయాలనుకుంటే మాత్రం సో డబుల్ ట్యాప్ అనమాట. 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే సో మీకు సాంగ్ అనేది పాస్ అవుతుంది అండ్ అదేవిధంగా ప్లే అవుతుంది. సో ఒకవేళ మీరు వాల్యూమ్ని అప్ అండ్ డౌన్స్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీకు ఏదైతే రైట్ బడ్ ఉంటుందో సో దీనిపైన ఇలా మీరు ప్రెస్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైతే లెఫ్ట్ బడ్ ఉంటుందో సో ఈ లెఫ్ట్ బడ్ని మీరు జస్ట్ ఇలా సింగిల్ టైం ట్యాప్ చేస్తే మీకు సో వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మీకు వాల్యూమ్స్ అనేవి మనం అప్ అండ్ డౌన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సో టచ్ కంట్రోల్స్ అనేవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది 2000 ప్రైస్లో. అండ్ అదేవిధంగా వీటి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా సరే మీకు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఛార్జింగ్ కేస్ ఏదైతే ఉంటుందో ఇది మనకి పర్లేదు, హ్యాండీగానే ఉంది, మరీ హెవీ సైజ్ అయితే లేదు కాబట్టి సో మనం పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సో 2000 ప్రైస్లో ఖచ్చితంగా ఇవి నాకు బెస్ట్ బడ్స్ అనిపించాయి. సో నేను ఆ ప్రైస్లో చూశాను, ఎంత చూసినా సరే నాకు టచ్ కంట్రోల్స్ అయితే ఏవి కూడా అవైలబుల్గా లేవు కాబట్టి ఈ పాయింట్లో నాకు ఇవి బాగా అయితే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఫైనల్గా ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి.